2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. కొన్ని విషయాల మీద అవగాహన అయితే ఖచ్చితంగా ఉండాలి. పబ్లిక్కి కూడా తెలియాలి కాబట్టి అడుగుతున్నాను. బడ్జెట్ క్యాలిక్యులేషన్ అనేది ఏ విధంగా చేస్తారు? అసలు ఆ బడ్జెట్ అంటే ఏంటి? అట్ ద సేమ్ టైం 26-27కి అంటే ఈ సంవత్సరానికి గాను జనరల్గా ఈ ప్రణాళిక ఏ విధంగా ఉండబోతుంది అంటారు? ఎలకేషన్ కూడా ఏ విధంగా ఉంటుందంటే చట్టబద్ధంగాను రాజ్యాంగబద్ధంగాను ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది అనుకోవచ్చు? భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 112 ప్రకారము ప్రతి సంవత్సరం కూడాను బడ్జెట్ అనేటువంటిది పార్లమెంట్లో ప్రవేశపెట్టాలి. ఆర్టికల్ 112 ప్రకారం. అదే రాష్ట్ర ప్రభుత్వాలు కనుకైతే 200 చిల్లర ఉంటుంది, 202, 212 ఉంది. దాని ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టుకుంటాయి. ఈ రెండింటికి మధ్యలో మనీ బిల్ అని ఒకటి ఉంటుంది, అంటే మనీ మ్యాటర్స్కి సంబంధించింది. ఇది రాజ్యాంగబద్ధంగానే ఉంటుంది, రాజ్యాంగ భద్రత ఉంటుంది. రాజ్యాంగానికి సంబంధించి 112వ ఆర్టికల్ ప్రకారం చేస్తారు. మొట్టమొదటిసారిగా భారతదేశంలో బడ్జెట్ ఎప్పుడు పెట్టారో తెలుసా? సమయం సందర్భం వచ్చింది కాబట్టి చెప్దాం, ప్రజలకు కూడా చెప్తే మైండ్లో ఎక్కడ గుర్తుండిపోద్దాం, చూద్దాం. కనీసం కాలేజీలో చదువుకున్న విద్యార్థులకి వాళ్ళకన్నా గుర్తుంటుంది. 26 నవంబర్ 1947 బడ్జెట్ ప్రవేశపెట్టారు. 15 ఆగస్టు మనకి స్వతంత్రం వచ్చింది. ఆ బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటిది షణ్ముగ శెట్టి గారు. ఓకే. బడ్జెట్ మొత్తం ఎంత అంటే 197 కోట్లు మాత్రమే. 197 కోట్ల రూపాయల బడ్జెట్. అప్పుడు మన భారతదేశ పాపులేషన్ అంతా 36 కోట్లే. ఇప్పుడంటే 145, కానీ అప్పుడు 36 కోట్లే. 197 కోట్లు బడ్జెట్, 171 కోట్ల రూపాయల ఆదాయం, 26 కోట్ల అప్పు. భారతదేశము మొట్టమొదటిసారి బడ్జెట్ 26 కోట్ల రూపాయల అప్పుతో మొదలైందయ్యా. బా, ఈ అప్పు అనేటువంటిది ఇప్పుడు ఎంత అయిందంటే మోడీ గారి పుణ్యమా వేరే వాళ్ళ పుణ్యమా అని 200 లక్షల కోట్లు అంతవరకు అంత అప్పు అయింది. ఇదేంది మోడీ గారికి సంబంధించిన అప్పు మాత్రమే, రాష్ట్ర ప్రభుత్వాలు కాదు సుమా, గుర్తుపెట్టుకో. సరే, దానికి సంబంధించిన విషయాలని తర్వాత వద్దాం. ఇప్పుడు 26-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించినటువంటి బడ్జెట్, మొట్టమొదటి బడ్జెట్ కేవలం 7 నెలలకు మాత్రమే. నవంబర్ 26వ తారీఖు దగ్గర నుంచి మార్చి వరకు మాత్రమే. అంటే అంతకుముందు స్వతంత్రం అనేటువంటిది 15 ఆగస్టులో వచ్చింది కాబట్టి 15 ఆగస్టు నుంచి 31 మార్చి 1948 వరకు బడ్జెట్. అది 197 కోట్లు, 26 కోట్లు అప్పు, 171 కోట్లు ఆదాయం. ఎప్పుడైనా సరే బడ్జెట్ని గురించి మనం కనుక డిస్కస్ చేయాలంటే నాగరాజు 3 ఫిగర్లు చాలు, ఇంకా మిగిలిన ఏం అక్కర్లేదు. జస్ట్ 3 ఫిగర్స్ చాలు. ఏంటవి? టోటల్ ఎక్స్పెండిచర్ ఎంత, టోటల్ ఆదాయం ఎంత, అప్పు ఎంత, ఇంతే. ఈ 3 ఫిగర్లు. ఈ 3 ఫిగర్లు చూసుకుంటే చాలు, మన బతుకు ఎలా ఉందన్న సంగతి తెలిసిపోద్ది. ఇప్పుడు ఆ ఫిగర్లు చెప్పుకుందాం. ఒక 53-54 లక్షల కోట్ల రూపాయలు టోటల్ బడ్జెట్ ఫిగర్. సరే, ఇంక బేరసారాలు ఎందుకు? 53 లక్షల కోట్లు అనుకో, ఒక 10,000 కోట్లు అటు ఇటు ఉంటుంది, కానీ 53 లక్షల కోట్ల రూపాయలు టోటల్ బడ్జెట్. ఓకే. ఇంచుమించుగా 36 లక్షల కోట్ల రూపాయల ఆదాయం, 17 లక్షల కోట్ల రూపాయలు అప్పు. బా, ఈ 3 ఫిగర్లు. ఇదే మన బడ్జెట్. క్లుప్తంగా చెప్పాలండి, సామాన్య మానవుడికి క్లియర్గా అర్థమైపోతుంది. ఇప్పటికే 200 లక్షల కోట్లు అప్పు చేశాం. ఈసారి బడ్జెట్ మూలకంగా ఇంకో 17 లక్షల కోట్లు కూడా అప్పు అవుద్ది. సరే, ఇంక మిగిలిన రేషియోస్ ఉంటాయి. ఏంటి? డెట్ టు జీడిపి రేషియో ఎంత, ఫిజికల్ డెఫిసిట్ ఎంత, రెవెన్యూ డెఫిసిట్ ఎంత, ఇవన్నీ ఉంటాయి. రెవెన్యూ డెఫిసిట్ అనేటువంటిది 1.7% ఆఫ్ జీడిపి ఉండవచ్చు అని నేను అనుకుంటున్నాను, నా క్యాలిక్యులేషన్ ప్రకారం. ఫిజికల్ డెఫిసిట్ అనేటువంటిది ఫిజికల్ డెఫిసిట్ అంటారు. 4.5% ఆఫ్ జీడిపి ఉండవచ్చు అని నేను అనుకుంటున్నాను. ఓకే. జీడిపి డెట్ రేషియో ఎంత ఉందంటే యాజ్ ఆన్ టుడే 80% ఉంది. అంటే అసలు దీని అర్థం ఏంటి ప్రజలకు కూడా తెలియాలిగా. అవునవును సార్, అవును. 100 రూపాయల్లో మన ఇది కనుక అనుకుంటే ఒక ఫిగర్ తీసుకుంటే అందులో 80 రూపాయలు అప్పేనయ్యా. దాన్నే డెట్ టు జీడిపి రేషియో అంటారు. అది 80%గా ఉంది మనకి. అంటే ఒక రకంగా చెప్పాలంటే అప్పు చేసి పప్పు కూడా తింటున్నామని అర్థం, అంతకంటే ఇంకేం లేదు. సింపుల్గా ఈ 5 ఫిగర్లు 53 లక్షల కోట్లు, 36 లక్షల కోట్లు, 17 లక్షల కోట్లు అప్పు. ఈ 3 ఫిగర్లు. మిగిలిన రేషియోస్ ఇంక రకరకాల రేషియోస్ ఉంటాయి, వదిలేయి, అవి కూడా చెప్పాను నీకు. ఈ ఎంటర్ దాని మీద మీ ఒపీనియన్ ఏంటి సార్? అసలు మొట్టమొదటి బడ్జెటే 26 కోట్లు అప్పు కదా, మరి ఇంక ఇప్పుడు అప్పు లేకుండా ఎట్టుంటుంది? ఆ అప్పు అనేటువంటిది ఇప్పుడు ఎంత పోయింది? పెరిగి 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 200 లక్షల కోట్లు మోడీ గారికి సంబంధించింది. ఇంకొక 70-80 లక్షల కోట్లు అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించింది. ఇవన్నీ కనుక కలుపుకుంటే 300 లక్షల కోట్లు అప్పు. బా, మన ఎకానమీ సైజ్ అంతా $4 ట్రిలియన్ ఎకానమీ అని అదే పని చెప్తున్నారుగా. అందులో ఇది 300 అంటే 80% నీకు అప్పే కా లెక్క. అవును. ఈ ఫిగర్లు గుర్తుపెట్టుకుంటే చాలా బా ప్రజలు. ఇక నెక్స్ట్ నువ్వేమడిగావు? ఆదాయం ఎక్కడి నుంచి వస్తుందండి అని అడిగావు. అది కదా ఇంపార్టెంట్.
ఈ ఆదాయం ఎక్కడి నుంచి వస్తుందంటే ప్రధానంగా 5-6 సోర్సెస్ నుంచి మాత్రమే వస్తుంది. ఏంటి సార్ అన్న మేజర్ సోర్సెస్ ఏంటి సార్ అసలు? కార్పొరేట్ ట్యాక్స్ అంటే కంపెనీలు కట్టేటువంటి ఇన్కమ్ ట్యాక్స్, దాన్ని కార్పొరేట్ ట్యాక్స్ అంటారు. అదొక 12 లక్షల కోట్లు ఉంటుంది. నువ్వు నేను మనవాడు ఇంకొకడు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు కూడా ఇన్కమ్ ట్యాక్స్ కడతారు కదా, అదొక 5 లక్షల కోట్లు ఉంటుంది. జిఎస్టీ పిచ్చబాదుడు కదా, వీరబాదుడు కదా. మొన్న ఏదో మేము అది చేసాము ఇది చేసాము చాలా గొప్పగా చేసామన్నారు కానీ త్రాష్ అదంతా తీసి చెత్తపుట్ల పరి, అదొక 12 లక్షల కోట్లు. సెంట్రల్ ఎక్సైజ్ కస్టమ్స్ ఉంటాయిగా, అదొక 5 లక్షల కోట్లు వస్తుంది. అదర్ ఇన్కమ్స్ ఉంటాయి అంటే ఏంది, రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ వాళ్ళు కానీ ఈ సేవ మీ సేవ కార్యక్రమాలు, పాస్పోర్ట్ ఆఫీస్లో వాళ్ళు తీసుకునేది, వీసాలకు అప్లికేషన్లు పెట్టుకుంటే వాళ్ళకి పోయి మనకు వచ్చే షేరు ఎట్సెట్రా ఉంటాయి కదా, అదొక 2 లక్షల కోట్లు ఉంటుంది. అన్నిటికంటే కాకుండా ప్రధానమైనటువంటిది ఇంకొకటి ఉంది సుమా, మన మోడీ గారు వచ్చిన తర్వాత అంతా అమ్మే పనిలోనే ఉన్నాడుగా. వైజాగ్ స్టీల్ ప్లాంట్ 3 లక్షల కోట్ల రూపాయల వర్తది, 30,000 కోట్ల రూపాయలుగా అమ్మేయడానికి సిద్ధపడ్డారు. అంతా కలిపి ఏది 20,000 ఎకరాలతో సహా కలిపి, బ్లాస్ట్ ఫర్నిచర్లతో సహా కలిపి. వైజాగ్ స్టీల్ ప్లాంట్ అనేటువంటిది ఎక్సలెంట్ స్టీల్ ప్లాంట్. అది ఏమీ అక్కర్లేదు, నువ్వేం చేయాల్సిన పని లేదు దానికి. వాళ్ళకి మైన్స్ అలాట్ చేస్తే చాలు. జస్ట్ మైన్స్ కనుక అలాట్ చేస్తే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రాఫిట్స్లో నడుస్తుంది. మిగిలినటువంటి స్టీల్స్ కంటే కూడాను వైజాగ్ స్టీల్ ప్లాంట్ అనేటువంటిది చాలా ఎఫిషియెంట్ ప్లాంట్. అది రష్యా వాళ్ళు కట్టిపెట్టారు. అది చాలా తక్కువ కాస్ట్ తోటి చాలా చీప్గా కట్టిపెట్టారు. 3 లక్షల కోట్లు ఇప్పుడు దాని మార్కెట్ వాల్యూ. ల్యాండ్ కానీ ప్లాంట్ కానీ మిషనరీ కానీ స్టాక్ కానీ ఏదైనా సరే దాన్ని 30,000 కోట్లకు అమ్మేయడానికి సిద్ధపడ్డారు. కేంద్ర ప్రభుత్వం వాళ్ళు పెట్టింది కేవలం 5,000 కోట్ల రూపాయలు మాత్రమే ఆ రోజుల్లో, ల్యాండ్ మీద, ఫర్నిచర్ మీద, ఈ బ్లాస్ట్ ఫర్నిచర్లు అన్నిటి మీద. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వానికి ఇంచుమించుగా 60-70 వేల కోట్ల రూపాయలు ఇచ్చింది అదే స్టీల్ ప్లాంట్. ప్రాఫిట్స్ రూపంలో, డివిడెండ్స్ రూపంలో, ట్యాక్సుల రూపంలో 60-70 వేల కోట్లు ఇచ్చింది. మన ప్లాంట్ అమ్ముకోవాల్సిన పని ఏంటి? కావాలని దాని నష్టాల్లోకి నెట్టి అదానికి అమ్ముదామని చూస్తున్నారు. ఇది న్యాయమా ధర్మమా? ప్రజలు విజ్ఞత వదిలేద్దాం. అలాంటి కనుక అమ్ముకుంటే 5 లక్షల కోట్లు వస్తాయండి అని చెప్తారు, కానీ యాక్చువల్గా 5 లక్షల కోట్లు వస్తాయంటే రావు. రేపు సెప్టెంబర్లో రివైజ్డ్ బడ్జెట్ పెట్టినప్పుడు యాక్చువల్గా మనకు చాలా వరకు ఫిగర్స్ తెలుస్తాయి. సరే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం కాబట్టి 5 లక్షల కోట్లు అనుకో. ఎల్ఐసిలో కొంత భాగం అదానికి ఇచ్చేయి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కొంత భాగం అదానికి ఇచ్చేయి, BHEలో కొంత భాగం అదానికి ఇచ్చేయి. ఇది కదా పని. ఎయిర్ ఇండియాని ఇచ్చినట్టే. వీళ్ళు వాళ్ళకని చూస్తే ఎట్టా ఉందంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ సంగతి ఏంటి తీసి కాసేపు పక్కన పెడితే రేపు సెయిల్ని కూడా ఇదే పని చేస్తారు, HALని ఇదే పని చేస్తారు, BHELని ఇదే పని చేస్తారు. పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్ మొత్తాన్ని కూడా అమ్మేసి డబ్బులు చేసుకోవాలంటున్నారు. దాని మూలకంగా ఎంత వస్తుంది అంటే అప్రాక్సిమేట్లీ 5 లక్షల కోట్లు వస్తుందని ఎస్టిమేషన్. ఇది ఆదాయం. ఈ ఆదాయం అంతా కలుపుకుంటే ఒక 36 లక్షల కోట్లు మాత్రమే వస్తుంది. 12 కార్పొరేట్ ట్యాక్స్ 12 లక్షలు. అవును. ఇంకొక 5 లక్షలు అనేది నువ్వు నేను కట్టేది. ఇంకొక 12 లక్షలు అనేటువంటిది GST. అదర్ ఇన్కమ్స్ అనేది ఒక 2 లక్షల కోట్లు ROCకి దానికి సంబంధించింది. ఈ అమ్మితే వచ్చేటువంటిది ఒక 5 లక్షల కోట్లు. ఇదే ఇన్కమ్, ఇంకెంతకు మించి లేదు. పబ్లిక్ సెక్టార్ అమ్మితే 5 లక్షల కోట్లు వస్తాయని ఇప్పుడు బడ్జెట్లో చెప్తారు, కానీ యాక్చువల్గా వచ్చేటువంటిది 1 లక్ష కోట్లు 2 లక్షల కోట్ల కంటే ఎక్కువ ఉండదు. అదానీలకి అంబానీలకి బాగా కాస్ట్లీగా ఉన్నటువంటి వైజాగ్ స్టీల్ ప్లాంట్లని దోచిపెట్టడానికి, లాభాల్లో నడుస్తున్న LIC లాంటి వాటిని దోచిపెట్టడానికి, SBI లాంటి వాటిని దోచిపెట్టడానికి, ఉత్త పుణ్యానికి తక్కువ రేటుకి వాళ్ళకి ఇచ్చేస్తున్నారు అనమాట. ఇది న్యాయమా ధర్మా? ప్రజల విజ్ఞతకు వదిలేద్దాం. సో ఇది ఆదాయం అంతా కలిపి ఒక 36 లక్షల కోట్లు 37 లక్షల కోట్లు ఉంటుంది. 36 ఖరారు చేసుకో. సో 53లో నుంచి 36 తీసేస్తే మిగిలింది 17 లక్షల కోట్లు అప్పేగా. కానీ 53 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ అనేసి అంటే అబ్బా బ్రహ్మాండంగా ప్రవేశపెట్టాం మేము అంటారు. మరి 53 లక్షల కోట్లు ఏంటి? ఎక్స్పెండిచరేగా. ఎలా సార్ అంటే ఈ ఎక్స్పెండిచర్ అంతా ఎక్కడికి వెళ్తుంది సార్? అంటే ఈ ఎన్ని స్ట్రీమింగ్లుగా, ఎన్ని కేటగిరీస్గా ఇవన్నీ అవుతున్నాయి అంటారు? మరి ఎక్స్పెండిచర్ అనేది కూడా ఇంపార్టెంటే కదా, జనాలకు కూడా తెలియాలిగా. మేజర్గా ఒక 12-13 హెడ్స్ ఉంటాయి. సామాన్య మానవుడు కూడా బాగా తెలిసినటువంటి అవి. భారతదేశ పరిరక్షణ అనేటువంటిది ముఖ్యమే కదా. అవును. దానికోసం ఒక 8 లక్షల కోట్లు కేటాయిస్తారు. అందులో ఒక 6 లక్షల కోట్ల రూపాయలేమో జీతభత్యాలకి, ఫుడ్, మెస్, సంగతి సమాచారం, వాళ్ళ డీజిల్, పెట్రోలు, ఇంటర్నెట్ ఛార్జెస్, ఎలక్ట్రిసిటీ, జనరల్గా రెంటెడ్ బిల్డింగ్స్ ఉండవు, మెయింటెనెన్స్ ఉంటుంది. ఒక 6 లక్షల కోట్లు. 1.5-2 లక్షల కోట్లు అనేటువంటిది రాఫెల్ యుద్ధ విమానాలు కొనడానికి, ట్యాంకులు కొనడానికి, అంటే బుఫోర్స్ కావచ్చు, వేరే కావచ్చు, మనం కూడా సొంతగా డెవలప్ చేస్తున్నాగా, దానికి ఫండ్స్ అలొకేట్ చేస్తారు. సో 8 లక్షల కోట్లు సైన్యం. ఏమీ తప్పులేదు, నేను సమర్థిస్తాను. అవును. 14 లక్షల కోట్ల రూపాయలు అనేది వడ్డీ కట్టాలయ్యా. మేజర్ ఎక్స్పెండిచర్ అదే. 200 లక్షల కోట్లు అప్పని చెప్పాగా నేను.
దాని మీద 7% వడ్డీ వేసుకోండి, 14 లక్షలు వస్తుందా లేదా? అవును. ఒక 10,000 1 లక్ష కోట్లు అటో ఇటో వేసుకో, 14 లక్షల కోట్లు వడ్డీ తప్పదు. రెండో ఎక్స్పెండిచర్ వచ్చిందా? మూడవది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి జీతాలు పెన్షన్లు ఇవ్వాలిగా, అదొక 7 లక్షల కోట్ల దాకా ఉంటుంది. బా, ఈ 3 పెద్ద ఫిగర్లు, ఈ గుర్తుపెట్టుకో. సైన్యం 8, వడ్డీ 14, జీతాలు 7. ఈ మేజరు. ఇక తర్వాత మిగిలినన్ని వస్తాయి. ఏమేంటి? విద్య కోసం 1,00,000 కోట్లు కేటాయించాం. మరి 1,00,000 కోట్లు ఎటుపోతాయి? కేంద్రీయ విద్యాలయాలకి, సెంట్రల్ యూనివర్సిటీస్ ఉన్నాయిగా మనకి, అక్కడ పనిచేసేయండి ప్రొఫెసర్స్కి, వాళ్ళకి ఇచ్చేయండి జీతాలు, ల్యాబ్ ఎక్విప్మెంటు, ఇన్స్ట్రుమెంట్స్కి, వాటికి అనమాట ఆ 1,00,000 కోట్లు. సో విద్యకి 1,00,000 కోట్లు, వైద్యానికి 1,00,000 కోట్లు, ఆయుష్మాన్ భావ లాంటి ప్రోగ్రాంలు ఉన్నాయిగా, వాటికో 1,00,000 కోట్లు. ఎయిమ్స్, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, బిల్డింగ్లు కట్టడానికి, పెయింట్లు వేయడానికి, రిపేర్స్, ఎక్విప్మెంటు, ఎక్స్రే మిషన్లు, ఎక్స్రే ఫిలిము, ఎట్సెట్రా ఎట్సెట్రా, ఓ 1,00,000 కోట్లు. విద్యకి 1,00,000 కోట్లు, ఆరోగ్యానికి 1,00,000 కోట్లు. 1,00,000 కోట్లు. 140 కోట్ల జనాభాకి ఆరోగ్యానికి 1,00,000 కోట్లు సరిపోతుందంటే దేనికి సరిపోదు. వ్యవసాయానికి 1,00,000 కోట్లు. భారతదేశం వ్యవసాయదారుల మీదనే బతుకుతుంది. 65% మంది వ్యవసాయం మీదనే ఆధారపడి ఉన్నారు. అంటే 140 కోట్ల జనాభాలో ఇంచుమించుగా 80 కోట్ల మంది వ్యవసాయం మీద ఆధారపడుతున్నారట, 80-90 కోట్ల మంది. కానీ వాళ్ళకి 1,00,000 కోట్లేనట బడ్జెట్లో. ఇది న్యాయమా ధర్మమా? ప్రజలు విజ్ఞత వదిలేద్దాం. ఎస్. పరిశ్రమల అభివృద్ధికి 2,00,000 కోట్లు అంటారు. ఆహా, మోడీ గారు పరిశ్రమల అభివృద్ధి చేయడానికి 2,00,000 కోట్లు ఇచ్చాడండి అంటారు. ఈ 2,00,000 కోట్లలో ఒక 1,000 కోట్లు తప్ప మిగిలింది మొత్తం కూడాను అంబానీలకు, అదానీలకు పోతాయి. 2,00,000 కోట్లు ఎస్ఎంఈ ఇండస్ట్రీస్కి, స్మాల్ ఇండస్ట్రీస్కి, మీడియం సైజ్ ఇండస్ట్రీస్కి, సోలార్ పవర్ పెట్టుకున్న దానికి, దానికి దీనికి సంగతి సమాచారం 2,00,000 కోట్లు పారిశ్రామిక అభివృద్ధికి. 1 కోటి మందికి ఉద్యోగాలు వస్తున్నాయి అంటారు. మన హోమ్ మినిస్టర్ గారు ఉన్నారుగా, అమిత్ షా గారు, ఆయన 1,00,000 కోట్లు కేటాయించుకుంటాడు. దేనికో తెలిసిన? దేనికి సార్? నక్సలైట్ల మీద బాంబులు వేసి చంపడానికి, మావోయిస్టులను చంపడానికి, బార్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్ కోసమని. బార్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్ ఉంటాయి కదా, ఉంటాయి సార్. బంగ్లాదేశ్కి మనకి, పాకిస్తాన్కి మనకి మధ్యలో కంచె వేయడానికి ఉంటాయి కదా, దానికోసం అని చెప్పి 1,00,000 కోట్లు 2,00,000 కోట్లు ఆయన కేటాయించుకుంటాడు. మినిస్ట్రీ ఆఫ్ ఫారెన్ అఫైర్స్ ఉన్నారు కదా, విదేశాల్లో ఎంబసీలు అవి పెట్టాలిగా. ఎంబసీలు పెట్టడానికి మన మోడీ గారు పాపం స్పెషల్ విమానం వేసుకొని అదే పని తిరుగుతుంటాడు కదా, 78 దేశాలు తిరిగాడు ఇప్పటికీ. మన జయశంకర్ గారు మంచి వ్యక్తే, మంచి హైలీ ఎడ్యుకేటెడ్ వ్యక్తి, సంగతి సమాచారము, ఐఎఫ్ఎస్ ఆఫీసర్ అయినా, ఇండియన్ ఫారెన్ సర్వీసెస్ ఆఫీసరు, మినిస్టర్ అయ్యాడు, బాగానే ఉంటాడు, చక్కగా మాట్లాడతాడు, ఎట్సెట్రా ఎట్సెట్రా. నాకు మంచి ఒపీనియన్ ఉంది ఆయన మీద. ఆయనకు 1,00,000 కోట్లు కేటాయిస్తారు. ఇందనక నేను ఇండస్ట్రీస్ అని చెప్పాను చూసావా? అవును. 2,00,000 కోట్లని. ఆ 2,00,000 కోట్లలో దావోస్లో జరిగినటువంటి మీటింగ్ ఉందిగా మొన్న, ఆ మీటింగ్కి అయ్యేటువంటి ఖర్చు కూడా అందులో ఇంక్లూడ్ అయి ఉంటుంది. సబ్సిడీస్ ఇంక్లూడ్ అయి ఉంటాయి. దుబాయ్లో అక్కడ ఇక్కడ ఎగ్జిబిషన్లు పెడుతుంటారు, వాటన్నిటికీ 2,00,000 కోట్లు. ఇది ఫారెన్ అఫైర్స్కి 1,00,000 కోట్లు. ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్లు, పోర్ట్లు, వీటి కోసమని ఒక 5,00,000 కోట్లు ఇస్తారు. ఓకే, తప్పులేదు అందులో. ఇప్పుడు మనకు నేషనల్ హైవేస్ కానీ అవి కానీ మంచిగా ఉన్నాయి, టోల్ గేట్స్ గిల్ గేట్స్ కడుతున్నాము, జనాలు కూడా అలవాటు పడిపోయారు, సంగతి సమాచారం, కాబట్టి దట్ ఈస్ ఆల్సో ఓకే. అంతకుముందు బడ్జెట్లో 11,00,000 కోట్లు పెట్టారు, ఈసారి ఒక 5,00,000 కోట్లు పెడతారు. చాలా వరకు నేషనల్ హైవేస్ కన్వర్ట్ అయిపోయినాయి కాబట్టి. రైల్వేస్ కోసం అని చెప్పి ఒక 2,00,000 కోట్లు. ఓకే సార్. ఓకే. కొత్త రైల్వే లైన్ వేయడానికి, సింగిల్ లైన్ డబుల్ లైన్ చేయడానికి, ఎలక్ట్రిఫికేషన్ చేయడానికి, రోలింగ్ స్టాక్ కోసము, దానికోసం చెప్పి ఒక 2,00,000 కోట్లు. రైల్వేస్ని గురించి ప్రజలకు కూడా ఒక విషయం తెలియాలి. మనం యాక్చువల్గా టికెట్ కొనుక్కొని ఎక్కుతామా? మనం 100 రూపాయలు పే చేస్తాం కదా టికెట్కి అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. యాక్చువల్గా రైల్వే వాళ్ళకి ఇంచుమించుగా 150 రూపాయలు అవుతుంది. యాక్చువల్గా ఖర్చు 150 రూపాయలు అవుతారు. ఆ మిగిలిన 50 రూపాయల నుండి సబ్సిడీగా ప్యాసింజర్ ట్రాఫిక్ మీద రైల్వేస్కి ఎప్పుడూ నష్టం వస్తుంది, ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. అందుకని ఎవరు కూడాను టికెట్ కొనకుండా రైలు ఎక్కబాకండి, దాని మూలంగా ఇంకా నష్టం జరుగుతుంది. ఈ బెర్త్లు అలాట్ చేయించుకోవడానికి దానికి పాపం టీటీడీ జైలులో 25 రూపాయలు డబ్బులు పెట్టడం లాంటి పనులు చేయబాకండి. మీరు బెర్త్ కనుక అలాట్ చేయించుకుంటే 25 రూపాయలు ఉంటుంది, ఆ 25 రూపాయలు రిసీట్ అడిగి తీసుకోండి మీ టికెట్ చూపించి. అందుకనే ఫ్యామిలీతో పాటు వెళ్ళేవాళ్ళు చాలామంది అదే పని చేస్తారా, 5 బెర్త్లు కావాలనుకో, 5/25లో 5/30 150 రూపాయలు ఎద్దిగా, టీటీ గాడికి 100 రూపాయలు ఇస్తారు, వాడేమో బెర్త్లు ఇస్తాడు. రైల్వేస్కి నష్టం కాదు, ఇది ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. ఫ్రైట్ ట్రాఫిక్ మూలకంగా మాత్రమే వస్తాయి, గూడ్స్ల మూలకంగా మాత్రమే ఆదాయం వస్తుంది. ఆ ఆదాయము ఈ నష్టం భరాయించుకోవడాను రైల్వేస్ అనేటువంటిది కాస్త కూస్తా నష్టంలో బయటపడుతుంటారు. ఇప్పుడు యాక్చువల్గా ఎక్స్క్లూజివ్ ఫ్రైట్ కారిడార్స్ అని వేస్తున్నారు. బాంబే, ఢిల్లీ, కలకటా, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, కొచ్చిన్ ఇలాంటి ప్రధానమైనటువంటి నగరాలన్నీ కలుపుతూ ఓన్లీ గూడ్స్ల కోసమే వేస్తున్నారు. అది చాలా సొఫిస్టికేటెడ్ లైన్స్ అయ్యి, హైలీ ఎలక్ట్రిఫైడ్ ఆటోమేటిక్ సిస్టము, ఇంచుమించుగా 150-160 కిలోమీటర్ల స్పీడ్తో పోతాయి.
గూడ్స్ రైళ్లు. దానికోసం సపరేట్గా ఇంజన్లు కొన్నారు. 6000 HP 10,000 HP ఉండేటువంటి ఇంజన్లు కొన్నారు, ఇంజన్లు తయారు చేస్తున్నారు వారణాసిలో. ఓన్లీ గూడ్స్లు క్యారీ. ఓకే. ఆ రైల్వేస్కి ఒక 2 లక్షల కోట్లు. తప్పులేదు, నేను కూడా సంతోషిస్తాను. సబ్సిడీస్, రైతులకు ఇచ్చే సబ్సిడీలు ఉంటాయి కదా, ఆ సబ్సిడీస్ అనేటువంటి దానికి ఒక 3 లక్షల కోట్లు వేసుకో. ఓకే. సోలార్ పవర్ మనం కానీ ఇంటి మీద కానీ పెట్టుకుంటే సబ్సిడీ ఇస్తారు కదా మనకి. అవును. మోడీ గారు 7,500 రూపాయలు ఏమో ప్రతి రైతుకి ఇస్తున్నాడుగా. ఆ సబ్సిడీలకు ఒక 3 లక్షల కోట్లు. లోన్స్ ఉంటాయి, మనం లోన్లు ఇస్తాం. ఇది ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళకి పార్లమెంట్ కట్టిపెట్టింది, ఆఫ్ఘనిస్తాన్లో రోడ్లు వేయడానికి, శ్రీలంకలో వాళ్ళు ఇబ్బందుల్లో ఉంటే వేయడానికి, అలాగే కొన్ని ఆఫ్రికా దేశాల్లో మరి అడుగు తినే పరిస్థితిలో ఉండే దేశాలకు మనము ఫుడ్ గ్రెయిన్స్ పంపిస్తాం. వాళ్ళకి మన దగ్గర ఉన్న స్టాక్లోంచి ఫుడ్ గ్రెయిన్స్ పంపిస్తాం, వాళ్ళకి రోడ్లు గీడ్లు వేసి పెడతాం, స్కూల్స్ కాలేజెస్ రోడ్లు వేసి పెడతాం, ఫార్మస్యూటికల్స్ పంపిస్తుంటాం. అలాంటి దానికి 1 లక్ష కోట్లు వేసుకో. అన్నిటికంటే ఇంపార్టెంట్ థింగ్ ఏంటో తెలిసినా నీకు, చైల్డ్ అండ్ ఉమెన్ వెల్ఫేర్ వేసుకో. దానికి కూడా ఒక 2 లక్షల కోట్లు. దానికి మన ఆడవాళ్ళంతా ఖుషి, అబ్బా మోడీ గారు ఆడవాళ్ళ కోసం చూసారా 2 లక్షల కోట్లు ఇచ్చాడండి అంటారు. అందులో 70% వేస్ట్. వేస్ట్ అంటే మధ్యలో ఉండేవాళ్ళు తినేస్తారు. కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది పాపం, మోడీ గారు డబ్బులు ఇస్తారు, అది స్టేట్ గవర్నమెంట్కి ఇస్తారు. స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ఇంకొక 10 రూపాయలు యాడ్ చేసి ఇవ్వాలి. వీళ్ళు స్టేట్ గవర్నమెంట్స్ వాళ్ళు ఏం చేస్తారంటే, మోడీ గారు ఇచ్చిన 90 రూపాయలకి వీళ్ళ 10 రూపాయలు కూడా కలిపి 70 రూపాయలు వీళ్ళు తినేస్తారు. చైల్డ్ లేదు, ఉమెన్ లేదు, వెల్ఫేర్ లేదు, బేటీ బచావ్ అంతకంటే ఏమి ఉండదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఇంకొక 2 లక్షల కోట్ల రూపాయలు అనేటువంటిది గ్రామీణాభివృద్ధి, విలేజ్ డెవలప్మెంట్. గ్రామీణ సడక్ యోజన ఉంది కదా. అవునవును సార్, అవును. నరేగా ప్రోగ్రామ్ ఉంది కదా, అట్లాంటి వాటి కోసం అన్నమాట. ఇది కాకుండా ఇంకొక విచిత్రమైన ఫిగర్ ఒకటి వస్తుంది తెలుసా నీకు? ఏంటి సార్ అది? ఆర్థిక రంగాన్ని, బ్యాంకుల్ని బలోపేతము చేయడానికి మోడీ గారు బడ్జెట్లో 2 లక్షల కోట్లు కేటాయించారు, 3 లక్షల కోట్లు కేటాయించారు అంటారు. ఈ 2 లక్షల కోట్లు 3 లక్షల కోట్లు ఏంది? బ్యాంకుల్లో బలోపేతం చేయడానికంట. అవతల బ్యాంకుల దగ్గర నుంచేమో సుజనా చౌదరి 8,000 కోట్లు, సుబ్బరామరెడ్డి 5,000 కోట్లు, నీరవ్ మోడీ 13,000 కోట్లు, విజయ్ మాలవ్య 11,000 కోట్లు. ఇది ఒక పెద్ద లిస్ట్ అనుకో. వాళ్ళందరికీ ఏమో డబ్బులు ఇచ్చారు, వాళ్ళేమో డబ్బులు ఎగ్గొడతారు. మోడీ గారేమో సుజనా చౌదరి గారికి మినిస్ట్రీలో ఏకంగా స్థానమే ఇచ్చాడు. వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయడం వాళ్ళకి చేత కాలేదు. 8,000 కోట్లు, రూపాయి 2 రూపాయలు కాదు, అవి నువ్వు నేను కట్టినండి ఫిక్స్డ్ డిపాజిట్లు. ఈ జీఎస్టీలో నుంచి, ఇన్కమ్ ట్యాక్స్లో నుంచి ఒక 10 రూపాయలు పక్కకు తీసి ఆ బ్యాంకులకు పెట్టినటువంటి షేర్ క్యాపిటల్, ఆ బ్యాంకులు సంకరాగిపోవట్లా. వాటిని బలోపేతము చేయడానికని బడ్జెట్లో ఒక 2 లక్షల కోట్లు అలాట్ చేస్తారు. మరి ఇది న్యాయమా ధర్మమా? ప్రజలు విజ్ఞతకు వదిలేద్దాం. పవర్ సెక్టార్కి 2 లక్షల కోట్లు. పవర్ సెక్టార్ అంటే ఎలక్ట్రిసిటీకి 765 kV లైన్స్ వేస్తున్నారు, మంచిదే. సబ్స్టేషన్లు కడుతున్నారు, మంచిదే. సోలార్ పవర్ అనేది బాగా ఎంకరేజ్ చేస్తున్నారు, మంచిదే. దానికి తోడు ఇంకా విండ్ పవర్ అని అదని ఇదని అంటున్నారు, అది కూడా మంచిదే. కానీ ఇందులో ప్రధాన పాత్ర వహిస్తున్నది ఇప్పుడు ఎవరు అనేసి అంటే ఇద్దరు వ్యక్తులు. ఎవరు సార్? ఒక ఆయన అదానీ, ఇంకొక ఆయన అంబానీ. ఈ అదానీకి అంబానీకి మేలు చేయడానికి కోసం అని చెప్పి ఈ 2 లక్షల కోట్లు ఉపయోగిస్తారు. లీగల్గా బడ్జెట్లో నుంచే తీసిస్తారనమాట. వాళ్ళకి ఇండైరెక్ట్ వాళ్ళకే పోయేది. స్మార్ట్ మీటర్ అంటే ఏందనుకుంటున్నావు? ఇదే వారం నీకు ఇంతకుముందు పవర్ బిల్లు ఒక 1000 రూపాయలు కనుక వస్తే 1000 రూపాయలు నువ్వు కట్టేవాడివి. బిల్లు వచ్చిన తర్వాత ఇప్పుడు స్మార్ట్ మీటర్స్లో అది కుదరదు. 10,000 కట్టు, కరెంటు వాడుకో. అది 9,900 రూపాయలు వచ్చిందనుకో, మళ్ళీ ఒక 1000 రూపాయలు కట్టు, కరెంటు వాడుకో. నువ్వు ఎప్పుడైతే ఆ బ్యాలెన్స్ 0 అయిందో ఆటోమేటిక్గా నీకు పవర్ కట్ అయిపోద్ది. నువ్వు 10,000 రూపాయలు కట్టి 5-6 నెలలు వాడుతున్నావు అనుకో నాగరాజు, ఈ 5 నెలలు ముందు కట్టినట్టేగా. అవును. ఎవరికి కడుతున్నావు? నువ్వు అదానికి కడుతున్నావు. వాడు ఏం చేస్తాడు? ఈ డబ్బులు తీసుకెళ్లి బ్యాంకులో పెట్టుకుంటాడు, ఫిక్స్డ్ డిపాజిట్ పెట్టుకుంటాడు, వడ్డీ వస్తుంది. వాడికి వర్కింగ్ క్యాపిటల్ కట్టే పని ఉండదుగా. వర్కింగ్ క్యాపిటల్ కోసం బ్యాంక్ దగ్గరికి వెళ్తే 12%, 13% వడ్డీ. ఇప్పుడు వాడు మీ దగ్గర తీసుకుంటున్నాడు. మరి ఇది న్యాయమా ధర్మమా? ప్రజల విజ్ఞతకు వదిలేద్దాం. అందుకని పవర్ సెక్టార్కి 2 లక్షల కోట్లు ఈ మేజర్ ఎక్స్పెండిచర్ అనమాట. ఇందులో దేశ రక్షణ కోసము, దేశ సమగ్రత కోసము, దేశం సమగ్రంగా సమైక్యంగా ఉండడం కోసము ఖర్చు పెట్టడంలో ఏమీ తప్పు లేదు. 8 లక్షల కోట్లు పర్ఫెక్ట్. ఎస్. జీతపద్యాలు 6 లక్షల కోట్లు తప్పదు. 14 లక్షల కోట్లు అప్పుల మీద తీసుకున్న దాని వడ్డీ తప్పదు. అది ఎవడు చేశాడు ఈ అప్పు? మోడీ గారు చేశారు. మోడీ గారు ఎందుకు చేశారు? ఇదిగో ఈ సుజనా చౌదరి, విజయ్ మాలవ్య అలాంటి వాళ్ళు బ్యాంకులో కొంపలం ఉంచాడు కాబట్టి అప్పు చేయాల్సి వచ్చింది. బా, టోల్ గేట్లు ఎంత దారుణం అనుకుంటున్నావు? ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఒక 5 లక్షల కోట్లు కనుక అలాట్ చేస్తే ఈ 5 లక్షల కోట్లలో ఏంటంటే ఈ రోడ్లు వేసి టోల్ గేట్లు వసూలు చేసుకునే వాళ్ళు ఉంటారు సార్, వాళ్ళకి ఇస్తారనమాట. 1000 కోట్లు అయిందనుకో అబ్బా నీకు ఒక రోడ్డు వేయడానికి,
1000 కోట్లలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటిది 100 కోట్లే. సో అంటే ఓవరాల్గా ఫైనల్ ఎలా ఉండబోతుంది సార్? అంటే ఏమంటారు సార్ 1 wordలో? ఇలాగే ఉంటుంది, ఇలాగే నడుస్తూ ఉంటుంది. దయచేసి నువ్వు గట్టిగా నోరెత్తి మాట్లాడకు. ఎందుకంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ ఆయన 1,00,000 కోట్లు అలాట్ చేసుకున్నారు. దేశ ద్రోహి అని, అర్బన్ నక్సలైట్ అని, రూరల్ మావోయిస్ట్ అని, చోటే గ్యాంగ్ అని, టుకుడే గ్యాంగ్ అని నీ మీద కేసులు పెడతావు, సంకనాగిపోతావు. వాళ్ళు అలాగే చేస్తూ ఉంటారు, నువ్వు బరాయించాలి. ఇప్పుడు అదే మాట నువ్వు మోడీ గారిని గట్టిగా నిలదీసి అడిగావు అనుకో, భారతదేశానికి మొదట బడ్జెట్ అప్పుడే 26 కోట్లు అప్పు ఉందండి. అప్పటికి తేడా లేదా? నేషనల్ హైవేస్ చూడండి ఎట్టున్నాయో, విమానాశ్రయాలు చూడండి ఎట్టున్నాయో. ఇంతకుముందు మీకు ఎండాకాలంలో పవర్ వచ్చేది కాదు, ఇప్పుడు 24 hours పవర్ వస్తుందా లేదా? ఎయిమ్స్ పెట్టాం కదా, సెంట్రల్ యూనివర్సిటీలు పెట్టాంగా, రోడ్లు బ్రహ్మాండంగా ఉన్నాయా లేవా? ఏంది నువ్వు మాట్లాడేది? అర్బన్ నక్సలైట్, రూరల్ మావోయిస్ట్ కాల్చి పారేస్తానంట. అందుకని అలాంటి పనులు చేయకు. ఓవరాల్గా బడ్జెట్ ఇంతకంటే ఏముండదు. 3 ఫిగర్లు గుర్తుపెట్టుకో. 53 లక్షల కోట్లు టోటల్ ఫిగరు, 36 లక్షల కోట్లు ఆదాయము, 17 లక్షల కోట్లు అప్పు. అంటే ఏముండదు. మరి ఏదో ఒక పథకాలు ప్రకటించాలిగా. అవును, అందుకని 1, 2 పథకాలు ప్రకటిస్తారు. అందులో ఏంది, ఈ సంవత్సరము తమిళనాడులో, వెస్ట్ బెంగాల్లో ఎలక్షన్లు ఉన్నాయి. తమిళనాడులోనూ బీజేపీ వాళ్ళు లేరు, వెస్ట్ బెంగాల్లోనూ లేరు. మరి వాళ్ళని సంతృప్తి పరచాలిగా. అవును. దానికోసం ఏం చేస్తారంటే, తమిళనాడులో ఎప్పుడో కట్టిన డ్యామ్ ఒకటి ఉంది, మెట్టూరు డ్యామ్ అని. దాని జీవితకాలం అయిపోయింది. వాళ్ళని సాటిస్ఫై చేయడానికని మెట్టూరు డ్యామ్ కొత్తగా కట్టడానికి 20,000 కోట్లు అంటారు. 20,000 కోట్లు మెట్టూరు డ్యామ్ కోసం. తమిళనాడులో ఎలక్షన్ కాబట్టి. మన తెలుగులో దేశం, మన ఆంధ్రప్రదేశ్ నుంచి పోయిన ఎంపీలు ఏం మాట్లాడాలో అర్థం కాదు వీళ్ళకి. లోపల అనుకుంటా ఉంటారు అన్నమాట, ఏమో పోలవరానికి దిక్కు లేదు కదా, దీని వల్ల డబ్బులు ఇస్తున్నారని. పోనీ ఆ సంగతి బడ్జెట్ అప్పుడు అడుగుతారంటే అడగరాయా మళ్ళీ? పోలవరం విషయంలో కేంద్ర ప్రభుత్వము ప్లస్ చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి, తెలుగు జాతికి చేస్తున్నటువంటి ద్రోహం. 150 అడుగులు కట్టాల్సింది 135 అడుగులను కడితే దాన్ని డ్యామ్ అనరు. రాజమండ్రి దగ్గర ఉండేటువంటిది బ్యారేజ్, అది అలాగే తయారవుద్ది. ఇది ఏమీ ఉపయోగం ఉండదు. దాని గురించి ఎంపీలు ఎవరు నోరెత్తి మాట్లాడరు. నోరెత్తి మాట్లాడితే దేశద్రోహి, అర్బన్ నక్సలైట్లు, రూరల్ మావోయిస్టులు ఏం మాట్లాడతారు పాపం వాళ్ళు? ఎవడి బాధలు వాడి. సో ఇదబ్బా ఓవరాల్గా బడ్జెట్. నా మనసులో మాట చెప్పాను. 53 లక్షలు తీసేసుకో, 17 లక్షలు అప్పు ఉంచేసుకో, 36 లక్షలు అనేది ఆదాయము. ఇంతకంటే ఫిగర్లు ఏమీ లేవు. టూరిజం ఇండస్ట్రీని గురించి చెప్పాను, దేనికి ఎంత ఇస్తారో కూడా చెప్పాను. అప్రాక్సిమేట్గా ఆ ఫిగర్లు తప్ప వేరే అంటూ ఏమీ ఉండవు. బడ్జెట్ సమావేశాలు అని పేరే కానీ, ఇంతకుముందు అయితే బడ్జెట్ సమావేశాలు అంటే కనీసం 2-3 రోజులు జరిగాయి. బిల్లు పాస్ కావాలి అంటే, మనీ బిల్ కదా. అవును, పాస్ కావాలంటే. కానీ ఇప్పుడు ఏంది, ½ an hour ఆమె వస్తుంది, అలా ఓపెన్ చేస్తుంది, చెప్పేస్తుంది, వెళ్ళిపోద్ది, అయిపోయింది. ఇక దాని గురించి డిస్కషనే లేదు. మీలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళు పిలిచి టీవీలో పొద్దున్న నుంచి సాయంత్రం దాకా డిస్కషన్లు పెడతారు, కానీ ఆడ బడ్జెట్ అనేటువంటిది ఇలాగే ఉంటుంది. బడ్జెట్ అంటే ఒకప్పుడు చాలా ఉత్సాహంగా ఉండేది. ఇప్పుడు అసలు బడ్జెట్ అంటే అసలు ఇంట్రెస్టే పోయింది. ఏం వచ్చింది రేపా అని. ఏదో ఇన్కమ్ ట్యాక్స్లో బెనిఫిట్ ఇస్తారు, జీఎస్టీ రేట్లు తగ్గిస్తారు, పెట్రోల్ మీద రేట్లు తగ్గిస్తారు అనేటువంటి ఆశలు పెట్టుకోవాక ఏమీ జరగదు అట్లాంటిది. పెట్రోల్ మీద ₹1 తగ్గదు, డీజిల్ మీద ₹1 తగ్గదు, గ్యాస్ సిలిండర్ మీద ₹10 తగ్గదు, కరెంటు ఛార్జీలు ఏమో పెరుగుతూ ఉంటాయి. అదానికి డబ్బులు రావాలి కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్లో ఎటువంటి మార్పులు చేర్పులు ఉండవు. చూద్దాం సార్. అంటే మీరు చెప్పిన దాని ప్రకారమే కొంచెం అటు ఇటుగానే ఉండొచ్చేమో, చూద్దాం. రేపు మార్నింగ్కి మనకు ఇంకెందుకు నీకు ఈ 3 ఫిగర్లు చేసేసుకో. 53 లక్షలు, 36 లక్షలు, 17 లక్షలు అంతే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. నమస్తే.